తగ్గింపు అనేది పౌలు భక్తుడిలో ఉంది. అతను అంటున్నాడు, తాను స్థాపించిన సంఘంలో రక్షణ పొందిన విశ్వాసంతో మనం ఒకరితో ఒకరు మాట్లాడు, మీ విశ్వాసం వలన నేను ఆదరణ పొందాలనుకుంటున్నాను, నా విశ్వాసం వలన మీరు ఆదరణ పొందాలనుకుంటున్నాను అని అంటూ ఉన్నాడు. అటువంటి తగ్గింపు అనేది ఎప్పుడైతే ఉంటుందో వారు ఎదిగిన క్రైస్తవులు, పరిపక్వత చెందిన క్రైస్తవులు అని తెలుసుకోవాలి. మనం అనుకుంటాం కొన్నిసార్లు కొంతమంది చిన్నవారు అని చెప్పి, ఒక్కొక్కసారి వాళ్ళు చల్లగా ఉండు నాయన అని అంటారు చూసారా, అది కూడా మనకి ఎంతో ఆశీర్వాదం. అటువంటి మనస్తత్వాన్ని కలిగి మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను 1996 సంవత్సరంలో ఏవిఎన్ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఆ ఫస్ట్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఆ సీజన్లో అక్కడ ఒక ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉంటే అప్పుడప్పుడు వెళ్ళి వాక్యం చెప్తూ ఉండేవాడిని. సో అప్పుడు నాకు ఒక 18 సంవత్సరాలు ఉంటాయి. సో అక్కడ వాక్యం చెప్తూ ఉంటే అక్కడికి ఒక బామ్మ, నడుము వంగిపోయిన బామ్మ ఎప్పుడు అక్కడ ప్రార్థనకు వస్తూ ఉండేది. ఎంతో ఆసక్తితో అక్కడికి వస్తాను. ఒక రోజున ఆమె వాళ్ళ ఊరు తిరిగి వెళ్ళిపోతుందన్నమాట. సో చాలా దూరం ఊరు తిరిగి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాకా కూతురు దగ్గర ఉంది, ఇప్పుడు కొడుకు దగ్గరికి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతుంది. ఆ రోజున వాక్యం చెప్పేసినాక ఆ బామ్మ వచ్చింది. కంప్లీట్గా నడుము వంగిపోయి ఉంటుంది, ఇలాగే నడుస్తుంది, బాబు బాబు అని ఇలాగే మాట్లాడుతుంది. కానీ ఎప్పుడు ఇలా నించున్నది ఆ బామ్మ దగ్గర చూడలేదు. అలా చాలామంది నడుస్తూ ఉంటారు కదా. సో అలా వంగిపోయిన ఆ వృద్ధురాలు ఒకరోజు నా దగ్గరికి వచ్చి ఏమన్నదంటే, మనోడా, నేను మళ్ళీ నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ఎప్పుడు మళ్ళీ నీ వాక్యం వింటానో నాకు తెలీదు, ఉంటానో ఉండనో కూడా నాకు తెలీదు, నీకోసం చిన్న ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను మనోడా, చెయ్యమంటావా అని చెప్పండి. చెయ్యమ్మా అని చెప్పంటే నా చెయ్యి పట్టుకొని నా దగ్గర ఒక ₹2 నోటు పెట్టామేమనిందో తెలుసా, నీకు ఎలాగన్నా కానుకిచ్చి నీకు చిన్న ప్రార్థన చేయాలని నాకు అనిపించింది మనోడా, కానీ కానుక ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు, అందుకని నేను ఇక్కడికి రావడానికి బస్సు మీద వస్తాను, ₹2 అవుతుంది, అందుకని ఆ ₹2 పట్టుకొని నడుచుకుంటా ఈరోజు ఇక్కడ మీటింగ్కి వచ్చాను. నడుము వంగిపోయిన ఓల్డ్ బామ్మ, ఏవిఎన్ కాలేజ్ అప్ ఎలా ఉంటుందో తెలుసా, ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది ఏవిఎన్ కాలేజ్ అప్. ఆ ఓల్డ్ బామ్మ ఆ ₹2 నోటు పట్టుకొని వంగిపోయిన నడుంతో, ఈరోజు నేను బస్సు ఎక్కలేదు మనోడా, ఈ ₹2 నీకు ఇద్దామని, ఈ బస్ టికెట్ డబ్బులు నీకు ఇద్దామని తెచ్చానని చెప్పి ఆ బామ్మ ఏం చేసిందంటే ఆ ₹2 నా చేతుల్లో పెట్టిందండి. కనిపిస్తుందా మీకు? ఇది ఇంత మీద ఏం రాసిందో మీరు కనిపిస్తుందా? ఒకసారి చూడండి, ఏమనుందండి పైన? ఏమనుంది? పేద విధవరాలి గొప్ప కానుక, ఏవిఎన్ కాలేజ్ మా అమ్మగారు అని చెప్పి. డేట్ ఏంటి? 2/2/96, అంటే ఇప్పటికీ 29 సంవత్సరాలు అయింది. ఆ బామ్మ ఈ ₹2 నా చేతిలో పెట్టి నా గురించి ప్రార్థన చేసింది. ప్రభువా, నేను ఉంటానో ఉండనో తెలియదు ప్రభువా, ముసలిదాన్ని అయిపోయాను, ఇగో నాయన ఈ మనవుణ్ణి దీవించి ప్రభువా, అద్భుతంగా వాక్యం చెప్తున్నాడు ప్రభువా, ప్రభువా ఈ మనవుణ్ణి లోకం అంతా తిప్పే ప్రభువా, లోకమంతా వాడేసుకో ప్రభువా, నేను చూస్తానో చూడనో తెలియదు కానీ మనవుణ్ణి వాడుకో ప్రభువా అని ₹2 ఇచ్చింది. నేను ఆ రోజు అన్నాను, బామ్మ ఈ ₹2 నేను ఎప్పుడు ఖర్చు పెట్టను, ఇది నా బైబిల్లోనే దాచుకుంటాను అని చెప్పన్నాను. అప్పుడు 18 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 48 సంవత్సరాలు. నా బైబిల్స్ ఏవి మారినా ఈ ₹2 మరలా కొత్త బైబిల్లో ఇలాగే దాచుకుంటాను. ఆ బామ్మ చెప్పింది ఏంటంటే, నేను ఉంటానో ఉండనో తెలియదు మనోడా, నా వయసు అయిపోయింది అని. ఆ బామ్మ ఈ రోజునైతే చూడలేదు, కానీ నిజంగానే దేవుడు నన్ను లోకమంతా తిప్పడానికి దేవుడు నన్ను పురుకల్పి దేవుడు నన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఒక బీద విధవరాలు ₹2 ఇచ్చిన బామ్మ నిండు మనసుతో నా కొరకు చేసిన ప్రార్థన నన్ను నిజంగా ఈ రోజున ఈ స్థితిలో ఉంచడానికి ఒక కారణం అని నేను నమ్ముతున్నాను. అందుకే ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ చూపు చూడకూడదండి. పేదోళ్ళని ఒకలా, పెద్దోళ్ళని ఒకలా ఎప్పుడు చూడకూడదు. అటువంటి సంఘ కాపరి ఎప్పుడు కూడా కాపరి కాదు. అందరిని ఒకేలాగా చిరునవ్వుతో పలకరించగలగాలి కదా. కొంతమంది మనం చూస్తే కొంచెం తీసుకుని అని అంటారు, కొంచెం వస్తే అంటాను. అలాంటి వాళ్ళని దేవుడు వాడుకోడండి. పేదోడైనా పెద్దోడైనా ఒక్కసారి నీ సంఘంలో ఉంటే తను నీ చెల్లి, నీ అక్క అని తెలుసుకోవాలి తప్ప ఎప్పుడూ కూడా వ్యత్యాసాన్ని ప్రదర్శించకూడదు. చిన్నోడు అని నిర్లక్ష్యం చేయకూడదు. ఈమె దగ్గర ఏముంటుందిలే అనుకుంటే ఏలియాకు 3.5 సంవత్సరాలు రొట్టే ఉండేది కాదు. చిన్న చూపు చూడలేదు కాబట్టి అక్కడ దేవుడు 3.5 సంవత్సరాలు ఆహారాన్ని దేవుడు అనుగ్రహించాడు. సో 3 విషయాలు. నిజంగా ఆత్మీయంగా ఎదిగే వ్యక్తి ఎప్పుడు దేవునికి ఏమంటాడు? నన్ను రక్షించినందుకు, నన్ను